మీరు మీ కళ్ళని చెక్ చేపించుకోకపోతే, మీరు మీ కంటి చూపును కోల్పోవాల్సొస్తది. అతను సర్టిఫికేట్స్‌ని వెరిఫై చేయించుకోకపోతే, అతనికి అడ్మిషన్ ఇవ్వరు. సో ఫ్రెండ్స్, ఇలాంటి స్టేట్మెంట్స్‌ని మన డైలీ లైఫ్ స్పీకింగ్ ఆర్ కన్వర్జేషన్‌లో యూజ్ చేస్తూ ఉంటాం. వాటిని ఇంగ్లీష్‌లో ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా నేర్చుకోబోతున్నాం. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్యూ ఎగ్జాంపుల్స్‌నైతే ప్రొవైడ్ చేశాను. ఈ ఎగ్జాంపుల్స్ ఎక్స్‌ప్లనేషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్‌సైజ్ పర్పస్‌లో అనదర్ ఎగ్జాంపుల్‌ని ప్రొవైడ్ చేస్తాను. ఆల్రైట్, నౌ లెట్ us జంప్ ఇంటు ది ఎగ్జాంపుల్స్. హియర్ నంబర్ 1 ఎగ్జాంపుల్. మీరు మీ కళ్ళని చెక్ చేపించుకోకపోతే, మీరు మీ కళ్ళని చెక్ చేపించుకోకపోతే, మీరు మీ కంటి చూపుని కోల్పోవాల్సి వస్తుంది. మీరు మీ కంటి చూపుని కోల్పోవాల్సొస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక కండిషన్ అండ్ ఒక రిజల్ట్ అయితే ఉంది. అండ్ ఇఫ్ యూ నోటీస్ దట్ మీరు మీ కళ్ళని చెక్ చేపించుకోకపోతే, సో దిస్ ఈస్ కండిషన్. మీరు మీ కంటి చూపుని కోల్పోవాల్సొస్తుంది. దిస్ ఈస్ రిజల్ట్. అండ్ మోరోవర్ ఈ కండిషన్ పార్ట్‌లో మనకు చెక్ చేపించుకోకపోతే, ఇక్కడ చెక్ చెక్ చేపించుకోవడం అనేది కాసేటివ్ వర్బ్‌లో అయితే మనం ఎక్స్‌ప్రెస్ చేయాల్సుంటుంది. సో, ఈ కండిషన్‌ని మనం బిగినింగ్ అయితే ఎక్స్‌ప్రెస్ చేయాల్సుంటుంది. ఈ రిజల్ట్ పార్ట్‌ని ఆఫ్టర్ ఎక్స్‌ప్రెస్ చేయాలి. మీరు మీ కళ్ళని చెక్ చేపించుకోకపోతే, మీరు మీ కంటి చూపుని కోల్పోవాల్సొస్తుంది. మరి దీన్ని ఇంగ్లీష్‌లో. ఇఫ్ యూ డోంట్ గెట్ యువర్ ఐస్ చెక్డ్, ఇఫ్ యూ డోంట్ గెట్ యువర్ ఐస్ చెక్డ్, యూ విల్ హావ్ టు లాస్ యువర్ ఐసైట్. యూ విల్ హావ్ టు లాస్ యువర్ ఐసైట్. అంటే మీరు మీ కళ్ళని చెక్ చేపించుకోకపోతే మీరు మీ కంటి చూపుని కోల్పోవాల్సొస్తుంది. ఇఫ్ యూ డోంట్ గెట్ యువర్ ఐస్ చెక్డ్. సెకండ్ ఎగ్జాంపుల్. అతను తన కెమెరాను రిపేర్ చేపించుకోకపోతే, అతను తన కెమెరాను రిపేర్ చేపించుకోకపోతే అతను ఫోటోగ్రఫీ నేర్చుకోలేడు. అతను ఫోటోగ్రఫీ నేర్చుకోలేడు. సో ఫ్రెండ్స్, ఈ సెకండ్ ఎగ్జాంపుల్‌లో కూడా అతను తన కెమెరాను రిపేర్ చేపించుకోకపోతే అనేది కండిషన్ పార్ట్. అండ్ అతను తన ఫోటోగ్రఫీని నేర్చుకోలేడు అనేది సెకండ్ పార్ట్ అండ్ రిజల్ట్ పార్ట్. సో, అతను తన కెమెరాను రిపేర్ చేపించుకోకపోతే మరి దీన్ని ఇంగ్లీష్‌లో ఇఫ్ హి డజంట్ గెట్ హిస్ కెమెరా రిపేర్డ్, అంటే అతను తన కెమెరాను రిపేర్ చేపించుకోకపోతే he cannot learn photography. He cannot learn photography. If he doesn't get his camera repaired, he cannot learn photography. He cannot learn photography. అంటే అతను తన కెమెరాను రిపేర్ చేయించుకోకపోతే అతను ఫోటోగ్రఫీ నేర్చుకోలేడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్. మీరు మీ హాల్ టికెట్‌ని ప్రింట్ చేపించుకోకపోతే మిమ్మల్ని పరీక్ష రాయడానికి అనుమతించరు. మిమ్మల్ని పరీక్ష రాయడానికి అనుమతించరు. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్‌లో కూడా మీరు మీ హాల్ టికెట్‌ని ప్రింట్ చేపించుకోకపోతే అనేది కండిషన్ పార్ట్. మిమ్మల్ని పరీక్ష రాయడానికి అనుమతించరు అనేది రిజల్ట్ పార్ట్. మరి దేని ఇంగ్లీష్‌లో ఇఫ్ యూ డోంట్ గెట్ యువర్ హాల్ టికెట్ ప్రింటెడ్, ఇఫ్ యూ డోంట్ గెట్ యువర్ హాల్ టికెట్ ప్రింటెడ్, యూ వోంట్ బి అలౌడ్ టు రైట్ ది ఎగ్జామ్. యూ వోంట్ బి అలౌడ్ టు రైట్ ది ఎగ్జామ్. అంటే మీరు మీ హాల్ టికెట్‌ని ప్రింట్ చేపించుకోకపోతే, ఇఫ్ యూ డోంట్ గెట్ యువర్ హాల్ టికెట్ ప్రింటెడ్, మిమ్మల్ని పరీక్ష రాయడానికి అనుమతించరు. యూ వోంట్ బి అలౌడ్ టు రైట్ ది ఎగ్జామ్. లాస్ట్ ఎగ్జామ్. ఆమె ప్రాజెక్ట్‌ని సమయానికి పూర్తి చేపించకపోతే, లేదా పూర్తి చేపించుకోకపోతే, ఆమెను ప్రాజెక్ట్ నుండి తొలగిస్తారు. ఆమెను ప్రాజెక్ట్ నుండి తొలగిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్‌లో కూడా ఆమె ప్రాజెక్ట్‌ని సమయానికి పూర్తి చేపించకపోతే కండిషన్ పార్ట్, ఆమెను ప్రాజెక్ట్ నుండి తొలగిస్తారు రిజల్ట్ పార్ట్. మరి దేని ఇంగ్లీష్‌లో ఇఫ్ షీ డజంట్ గెట్ ద ప్రాజెక్ట్ కంప్లీటెడ్ ఆన్ టైమ్, ఇఫ్ షీ డజంట్ గెట్ ద ప్రాజెక్ట్ కంప్లీటెడ్ ఆన్ టైమ్, షీ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. షీ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. అంటే ఆమెను ప్రాజెక్ట్ నుండి తొలగిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒక పనిని చేపించుకోకపోతే అని తెలిపే సందర్భంలో ఈ విధంగా అయితే ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. అండ్ ఈ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్‌ని కామెంట్ బాక్స్‌లో ఆన్సర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. నేనైతే ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్‌ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లోడింగ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.